మా గ్రూప్ నడిపిస్తున్నారు ఈయన, సౌత్ ఇండియన్ గ్రూప్. వారి తరఫున ఎన్నో యాడ్స్ మనకి ఇప్పించారు లక్ష్మణ్ గారు. మన వేణుగోపాల్ చార్ సార్ చేత మీకు తెలుసు, అక్కడికి ఫోటో తీసుకో. అట్లాగే ఇప్పుడు అతిథులు మన సాయి వెంకట్ గారు మాట్లాడే ముందు ప్రధానం పెట్టుకుందాం. ఫస్ట్ ఇక్కడ ముందుకు వచ్చేస్తారు సార్ అతిథులు. ముందుకు వచ్చేస్తే ఇటు వస్తారు, ఇటు వచ్చేయండి సార్. మళ్ళీ వెళ్ళాలి సార్. ప్రధానం పురస్కారాలు అంటే సభ మాట్లాడాలి కదా. ఫస్ట్ హైదరాబాద్ గారు సార్ చెప్పారు, మనకు పర్వాలేదు చెప్పారు. హైదర్ గారు రండి. ప్రథమ స్థానం హైదర్ అలీ గారు. గౌస్ హైదర్ గారు, కేఏ గౌస్ హైదర్ గారు ప్రముఖ గాయకుడు, హన్మకొండ నుంచి వచ్చారు. సార్ కొంచెం మీరు అట్లా రండి సార్. ఈపు తీస్తే ఎట్లా సార్ కూర్చోండి. రండి, స్పీడప్ చేస్తాం. గౌస్ హైదర్ గారు రండి. సార్ గౌస్ హైదర్ గారు అవార్డు అందుకుంటారు. అక్కడ ఇవ్వద్దు, అన్న వస్తుంది, అంత కవర్ వస్తుంది. గ్రేట్ సింగర్ అయినా. అట్లాగే ఇప్పుడు రజనీకాంత్ శర్మ గారు రావాలి ఫీల్డ్లోకి. కూర్చోండి, తీసుకురా ఫోటో తీసారా సార్? ఫోటో తీసారా? రాము కదా ఏమనుకుంది ఐదు నేను మామూలు సార్. ఇప్పుడు వరుసకి ఇద్దాము, వరుసకి ఇద్దాం, కన్ఫ్యూజ్ కాకండి, పర్వతాలు గారు వరుసకి ఇద్దాము. ఉప్పల శారద గారు ఫస్ట్ మీరు పెట్టుకున్న ఆర్డర్. రండి, ఆశీర్వచనం మీరు మ్యాక్ తీసుకోండి. లేదా ఆశీర్వచనం ఇస్తారు. అబ్బాయి నమః. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాశిష్యులు. శుభం భూయాత్. ఓం అశ్వదాయే చగోధాయే ధనదాయే మహాదనే ధనం మే జుషతాం దేహి సర్వకామ్యార్థ సిద్ధే పుత్రపౌత్ర ధనం ధాన్యం అశ్వశ్వాధాధిగోరతాం ప్రజానాం భవసర్వదా ఆయుష్మస్యం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్ర సూర్యాగ్నిసర్వాభాం శ్రీ మహాలక్ష్మీర్ముపాస్మహే ధనమధ్యధనం భాయో ధనం సౌర్యో ధనం వసో ధనమింద్రోణ బృహస్పతి వరుణం ధర్మశ్రుతే శతమానం భవతి శతాయుధత్పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి యావత్ భూమండలం దత్తే శశైలవనకాననం తావత్ తిష్టతి మేధిన్యాం సంతతి పుత్రపౌత్రికీ దేహాంతే పరమం స్థానం యత్సురైరవిదుర్భవం ప్రాప్నోతి పురుషా నిత్యం మహామాయా ఓం వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో సకుంకుమేపణామలికచుంబి కస్తూరికాం సమందహసిదేక్షణాం సరచామ వాచాంకుశాం అశేషజనమోహినీ వరుణమాలభూషాంబరాం జవాకుసుమాశ్రాం జపవిదో స్మరేదంబికాం మాణిక్యవీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలజ్జుతకోమలాంగీం
మాతంగకన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నదే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశపుష్పవాన హస్తే నమస్తే జగదైకమాత శతం ద్విశతం దీర్ఘమాయుః యజమానస్య శీఘ్రమేవ సకల ధన కనక వస్తు వాహన అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు శీఘ్రమేవ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి శ్రీ విద్యాత్మక దేవత శ్రీ రాజమాతాంగి దేవత సంపూర్ణ అనుగ్రహత బలసిద్ధిరస్తు లలితా త్రిపుర సుందరి దేవత సంపూర్ణ అనుగ్రహత బలసిద్ధిరస్తు తదాస్తు రోచనో రోచమాన శోభన కళ్యాణ यो वै तं ब्रह्मणो वेद अमृतेन अमृताम्बरे तस्मै कीर्तिं प्रजां అఖిల భారత ధోబీ మహాసంఘ ఉపాధ్యక్షులు చాలా దూరం నుంచి వచ్చారు వారు. రండి సార్ ప్లీజ్. బృహస్పా నక్షత్రబుద్భద్ర ఉష్ణి యంత్రశ్చ భోజశ్చుమిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష వనమాలి గదీశార్గి శ్రీమాన్ నారాయణో వాసుదేవో అభిరక్షరు. వీరేగౌడ్ గారు రాలేదు, ఆయన మా మంచిర్యాలలో ఉన్నారు. ఉద్యోగ పోలీస్ డిపార్ట్మెంట్ వారిది. వారు బాబు అందుకుంటారు. విజయలక్ష్మి మూవీస్ అధినేత వారి కుమారుడు. ఈయన కూడా మంచి ప్రయోజకుడైన అబ్బాయి. यो वै तं ब्रह्मणो वेद अमृतेन अमृताम्बरे तस्मै ब्रह्म च ब्रह्म च आयुर्कीर्तिं प्रदां ददु रोचनो रोचमान शोभन शोभमान कल्याणः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने. హకీం అమృత్ సితాలే ఆయుర్వేద నిపుణులు. నాకు వ్యక్తిగతంగా ప్రాబ్లం వస్తే కూడా ఆయన స్పందించాడు. చాలా మంచి డాక్టరు. అటు తిరగాలి, మీరు అటు వేసి పెట్టాలి. చెప్పండి. यो वै तां ब्रह्मणो वेद अमृतेन अमृताम्बरे तस्मै ब्रह्म च ब्रह्म च आयुर्कीर्तिं प्रदां ददु ओम बृहस्पते अद्यतनेषु यद्येतत्सवसात्रदा सासुतरणं देहि चित्रं శతస్య శతమానం భగవతి శతమితి శతం దీర్ఘమాయుః. సిబిఐ కోర్టులు మరి మానవ హక్కుల కోర్టుల న్యాయవాది యావత్ భూమండలం సంతతి పుత్ర యూట్యూబ్ ఛానల్ కి చాలా హెల్ప్ చేసినటువంటి ప్రాప్నోతి పురుషోడిత్యం యావత్ భూమండలం దత్తే శశైలవన కారణం తావత్ తిష్టతి మేదిన్యాం సంతతి తుడిమల సురేంద్ర గారు దేహాంతే వరం మన పైన వీడియో సాంగ్ చేసినటువంటి దర్శక నిర్మాత తుడిమల ప్రసాదతః. చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నదే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశపుష్పవాన హస్తే నమస్తే జగదైకమాత యావత్ భూమండలం దత్తే శశైలవన కారణం తావత్ తిష్టతి పరమస్థానం యచ్చురైరపి దుర్లభం ప్రాప్నోతి పురుషో నిత్యం మహామాయా ప్రసాదతః. పేరు మేడం, మీ పేరు? లక్ష్మి గారు. यो वै तं ब्रह्मणो वेद अमृतेन अमृताम्बरे तस्मै ब्रह्म च आयुर्कीर्तिं మండా సురేష్ కుమార్ గారికి షాల్ మా ప్రతి కార్యక్రమానికి హెల్ప్ చేస్తున్నారు ఆయన. ఈశాన సర్వం ధ్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం బృహస్పా నక్షత్ర బుద్భద్రం సర్వేజస్మితము. థ్యాంక్ యూ లక్ష్మీవర్తి. మర్చిపోయాను, రండి రండి లక్ష్మీవర్తి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద గ్రేట్ లేడీ. మేడం ఇన్విటేషన్ కార్డు మర్చిపోయాను, ప్లీజ్ రండి. కప్పండి. ధోబీ మహాభారత సంఘం తరఫున వాళ్ళు కూడా కప్తారంట అంకయ్య గారికి. డెఫినెట్గా అంకయ్య గారు రండి. ముందు ఈ మేడం లక్ష్మీమూర్తి గారి అవార్డు అయిన తర్వాత అందరు గ్యాదరింగ్. లక్ష్మీమూర్తి గారు లయన్ గా ఎన్నో సేవలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రోచమాన శోభన శోభమాన కళ్యాణ
గోబీ సంఘ్ తరఫున చినాంకయ్య గారికి వారి మిత్రులు షాలో కలుపుతారు. తొందరండి. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారు, తెలంగాణ అధ్యక్షులు కూడా వచ్చారు. 2 రాష్ట్రాల తరఫున ప్రతినిధులు వచ్చారు. పెద్దవారి సమక్షంలో కలుపుతారు. మంగళాశాసనాచార్య పురోగమై సర్వైచ్ఛపూర్వదాచార్య సకృతాయ అస్తు మంగళం. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అందరూ వేదిక పైకి రండి సార్ ప్లీజ్. ఒరిజినల్ ప్లేసెస్. అక్షితలు ఇస్తారండి. అతిథులకు అక్షితలు. శతశతమానం భవతి శతం దీర్ఘమాయుః గోవైతం బ్రహ్మాణో వేద అమృతేనామృతాంబరీ తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుఃకీర్తిం ప్రజాం దదు. ఇప్పుడు సాయి వెంకట్ గారు, మరి మీరు అందరూ ఎదురు చూసినటువంటి ప్రసంగం సాయి వెంకట్ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. పల్లెం సినీ మా డైరెక్టరీ లాంచింగ్ కార్యక్రమం, అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్, అదేవిధంగా ప్రమోట్ పెట్టి అవార్డ్స్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పెద్దలు డాక్టర్ వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఉప్పల శారద గారికి, మరి ఈనాటి అవార్డు గ్రహీతలకు, మరి పల్లెం సినీ డైరెక్టరీ ఫౌండర్ బల్లె వేణుమాధవ్ గారికి, ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరము డైరెక్టరీ ఒకే హీరోతో హిట్లో ఉన్న ఫ్లాప్లో ఉన్న ఒక అభిమానించే హీరోని నమ్మి ఇన్ని సంవత్సరాలుగా ఒక ఫిలిం డైరెక్టరీ ప్రతి సంవత్సరం తీస్తూ రాజేంద్ర ప్రసాద్ గారిని ముఖ చిత్రం ద్వారా వరల్డ్ రికార్డ్, మరి అన్ని రికార్డులు, ప్రపంచ రికార్డులు అన్నీ కూడా తీసుకున్నటువంటి వ్యక్తి బల్లె వేణుమాధవ్. ప్రతిసారి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేవారు, ఆయన వచ్చి మాట్లాడేవారు. మరి ఈసారి ఆయన ఐ ఆపరేషన్ వల్ల రాలేదు అని ఇప్పుడే తెలిసింది. సో ఈ డైరెక్టర్ రిలీజ్ చేయడానికి ఆయన ఎంతో ఇష్టంతో వచ్చేవాడు, ఒక ప్రేమతో వచ్చేవాడు. ఎందుకంటే ఒక ఆంజనేయ స్వామి రాముడికి ఎట్లాగో రాజేంద్ర ప్రసాద్ గారికి బల్లె వేణుమాధవ్ అట్లాగా అంత భక్తుడు. ఆ భక్తి, ప్రేమ, హీరో మీద అభిమానంతో ఈ యొక్క డైరెక్టరీ ప్రతి సంవత్సరం ఒక డైరెక్టరీ తీయాలంటే ఎంతో కష్టం. ఎన్నో యాడ్స్ కలెక్ట్ చేయాలి, చాలా డబ్బుతో కూడింది. మరి ఎన్ని వందల యాడ్స్ కవర్ చేయాలని, మరి ఇంత మంచి డైరెక్టరీ ప్రింట్ చేయాలంటే కొన్ని వందల మంది సహకారం అవసరం. మరి ఇంతమంది సహకారంతో ఈ ప్రతి డైరెక్టరీ ప్రతి సంవత్సరం ఎందరికో యూస్ఫుల్ అయ్యే, సినిమా ప్రపంచానికి యూస్ఫుల్ అయ్యే ఒక డైరెక్టరీ తీయడం నిజంగా అభినందనీయం. ఆ కార్యక్రమంతో పాటు డైరెక్టరీ రిలీజ్ చేస్తూ ఏదో డైరెక్టరీ రిలీజ్ చేస్తాం అనేది కాకుండా ఎంతోమంది ఉత్సాహంతో సినిమా పరిశ్రమకు వచ్చి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా ఒకటి ప్రత్యేకంగా తీయాలనుకున్న వాళ్ళకి అతనే డైరెక్టర్గా ఉండి, లేదంటే ప్రొడ్యూసర్గా ఉండి, కోఆర్డినేషన్గా ఉండి షార్ట్ ఫిలిమ్స్ని కూడా ఈరోజు దాదాపు 3 షార్ట్ ఫిలిమ్స్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి తదాస్తు దేవత,
అద్భుతంగా ఉంది. అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. అదేవిధంగా గోమాత గురించి అద్భుతంగా చెప్పారు. ఒక వీర సైనికుడు భారతదేశాన్ని రక్షించడం ఎంత గొప్పనో ఒక గోమాతను కూడా రక్షించడం అంతే గొప్ప అని అద్భుతంగా గోమాత మీద కూడా అద్భుతమైన షార్ట్ ఫిలిం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ వన్ మన పయనం తదాస్తు దేవత మీరు యమున గారు, కంగ్రాచులేషన్. ఎందుకంటే చాలా చెత్త వేయడం గురించి కానీ ఇది కానీ అంటే ఒక ప్రధానమంత్రి ఎంత సమాజ సేవ చేస్తున్నా కూడా మనం కూడా సరిగ్గా కోఆర్డినేట్ అవ్వట్లేదు అని చెప్పారు యమున గారు. రైటర్ అద్భుతంగా చెప్పారు సుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా మూడో షార్ట్ ఫిలిం మన పయనం సుమన్ అద్భుతంగా ఉంది. సినిమా స్టైల్లో షార్ట్ ఫిలిం తీశాడు. సినిమా స్టైల్లోనే ఉంది షార్ట్ ఫిలిం, చాలా బాగా చేశారు. వెరీ నైస్. అంటే మూవీ చేస్తానికి ఉండే కెపాసిటీ అంతా మీకుంది. ఆ టైటిల్స్ వేసినప్పుడు కానీ, ఆ ఓపెనింగ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, టెక్నికల్గా మూవీ చేసే క్యాపబిలిటీ మీలో కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. మీ మన పయనం కూడా రాసావా? వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. మళ్ళీ బల్లెం వేణుమాధవ్ మళ్ళీ అవకాశం కూడా ఇస్తున్నారు ఆయనకి. ద గ్రేట్. అండ్ అదేవిధంగా ఈనాటి అవార్డు గ్రహీతలు అందరికీ శుభాకాంక్షలు. వాణి గారికి, అదేవిధంగా మా వెంకట్రావు అన్న, సారీ గోవిందరావు అన్న, ఎప్పుడు నేను వెంకట్రావు అయితే గోవిందుడు అన్న వెంకటరావు ఒకటే. అయితే మా గోవిందరావు అన్న నిజంగా సినిమా పరిశ్రమలో ఇంత నిస్వార్థ సేవకుడు నేను చూసిన దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ప్రథముడు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉండి ఎంతమంది నటులు ఆర్టిస్టులు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళని సేకరించి వాళ్ళకి ఏం అవసరమో చూసుకొని ఎవరు డబ్బు ఇవ్వగలరో ఎవరు సహాయం చేయగలరు అని ఇంత కోఆర్డినేషన్ చేసి వాళ్ళందరినీ వెలికి తీసి మరి ఇలా సేవ చేయడం నిజంగా గొప్ప విషయం బ్రదర్ గోవిందన్న. రియల్లీ మీ సేవలు అంటే నేనే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అభినందించారు. మేము కూడా అందులో ఒక భాగం. చిరంజీవి గారు కానీ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఆయన్ని అభినందించారు. అంటే ఆయన ప్రొఫెషనల్గా ఒక యాక్టర్ అయినప్పటికీ మ్యాక్సిమం టైం ఎంత టైం ఖాళీ ఉంటే ఆ టైంని సినిమా రంగానికి కేటాయిస్తుంటారు. సినిమాల్లో ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరినీ సేకరించడం. మొన్న కరోనా విషయంలో కూడా ఆయన చాలా విశేషమైన సేవ చేశాడు. ఇంటింటికి వెళ్ళి ఎవరు బాధలు ఉన్నారని. రియల్గా మేము కూడా చేయలేము సార్ అంత ఫిజికల్గా. గ్రేట్. మా గోవిందరావు అన్న ఈరోజు అవార్డు తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. చాలా మంచి అన్నం పిల్లలు చాలా మంచి పని చేస్తారు. చాలా వెరీ నైస్. సో ఏంటంటే కరోనాలో నిజంగానే లాయన్ విజయ్ కుమార్ గారు చెప్పినట్టు బయటికి రాలేదు. మేము కూడా 15 రోజుల నుంచే కొద్దిగా బయటకు వస్తున్నాం. వచ్చినామా ఇంకా రోజు ప్రోగ్రాంలే ఉన్నాయి. ఇప్పటిదాకా రావట్లేదు అని చెప్పాం. 3 నెలల నుంచి వేణుమాధవ్ ఫోన్ చేస్తున్నా ఈ డేటు మీరు ఎక్కడ పోవద్దు అంటాడు. ఆ డేట్ చూస్తే భయం వేస్తుంది. ఒక్కడికైనా పోయినాం అనుకో ఇక ప్రాబ్లమే. ఇక అందుకోసం ఆయన కమిట్ అవ్వడమే కష్టం. కమిట్ అయితే మాత్రం మనకి ఇక మామూలుగా ఉండదు. రచ్చే ఫోను పొద్దున్నే సాయంత్రం. నిజంగా ఎంత అభిమానం ఉంటే మన వేణుమాధవ్ మీద ఎంత అభిమానం ఉంటే వేణుగోపాల్చారన్న రావడం మీద ఆయన ఉన్నది ఎక్కడ తాడుబంద్ ఏరియాలా ట్రాఫిక్లా ఇంత దాంట్లో ఇంత దూరం రావాలంటే ఎంత ప్రేమ ఉండాలి. తయారై కనసబు హైదరాబాద్ అంటే అనుకోవచ్చు ఫిలిం ఛాంబరు ఎంత దూరం అన్న ఉన్న దగ్గరికి ఇక్కడ ప్లేస్కి ఎంత చాలా దూరం. రామచంద్రరావు అన్న కూడా అంతే. ఎక్కడి నుంచి ఆయన ఇప్పుడు ఈ టైంలో ఇంత టైం పెట్టుకొని కూడా రావడం రియల్గా ఎంత అభిమానం ఉండాలి. ఆ అభిమానంతో వచ్చినందుకు నిజంగా గ్రేట్ వేణు. అదేవిధంగా శారద గారు ఆమె నేను కొన్ని సంవత్సరాలు చూస్తున్నా ఇంత సేవ అంటే ఇంతకుముందు ఆమె చెప్పింది కొన్ని పోస్టులే చెప్పింది. ఎన్నో రకాల సేవ చేసి కూడా ఆమె నేను చూసినంత వరకైతే ఆమె ఎప్పుడు పదవిని ఆశించినట్టు ఎప్పుడు కనిపించలేదు. పదవే కావాలనుకుంటే ఆమె ఏ రోజు పదవిలు అలంకరించేది కానీ ఎప్పుడు నేను చాలా వరకు చూశాను ఆమె సోషాలిటీకి ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే ఒక సోషల్ సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్ చూపించారు శారద గారు. గ్రేట్ అండి. అదేవిధంగా మరి అవార్డు గ్రహీతలందరూ కూడా శ్రీమంత్ గారు మాట్లాడారు వాళ్ళు మొదలై చెప్పడం జరిగింది. సో వేణుమాధవ్ బల్లెం వేణుమాధవ్ ఈరోజు కొంతమంది అవార్డు గ్రహీతలు ఫోన్ చేస్తూ చెప్పారు. మా ఆకాంక్ష వేణుమాధవ్ చెప్పారు
రావాలి తప్పకుండా, లేకుంటే బల్లెం పుచ్చేస్తాడు అని చెప్పాడు. సో అలాగే మేము భయంతో బల్లెం పుచ్చిందని వచ్చేసాం. సో ఆకాంక్ష వేణుమాధవ్ కూడా దారిలోనే ఉన్నారు, ఆయన కూడా రావాలి. ఎందుకంటే ప్రతిసారి అవార్డు మిస్ అవుతున్నాడు, అవార్డు మిస్ అయిన వదలడు. విక్రమార్కు టైపు వేణుమాధవ్, బల్లెం వేణుమాధవ్ ఎవరిని వదలడు. ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వాళ్ళని అసలు ఖచ్చితంగా ఇచ్చేసైనా వాళ్ళని పిలిచి ఇచ్చేస్తుంటాడు. సో మా పరిచయం ఒక 20 సంవత్సరాల పరిచయంలో మేము ఒక నా సినిమాలన్నిటి కూడా రైటర్గా చేశాడు, యాక్టర్గా చేశాడు. మరి విశేషమైన ఈ సేవ కళామ తల్లికి అందిస్తున్న బల్లెం వేణుమాధవ్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు సాయి వెంకట్ గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తుంటాను నేను. ఆయన ఎప్పుడు కొత్తగా మాట్లాడతారు, ఎప్పుడు పాత కూడా స్పీచ్. ఇప్పుడు మరి మా ఇద్దరు ముఖ్య అతిథులు ఉన్నారు మరి ఫస్ట్ ఎమ్మెల్సీ గారు మాట్లాడతారా? సరే, ఫస్ట్ ఎమ్మెల్సీ రామచంద్ర గారు, ఎందుకంటే ముఖ్య అతిథి లాస్ట్ ఉంటుంది కాబట్టి వారు మాట్లాడతారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న మా అత్యంత ఆత్మీయులు, మా కాన్స్టిట్యుయెన్సీ, మరి నాకు ఎంతో సోదర సమానులు అన్నయ్య రామచంద్ర సార్ మాట్లాడతారు. బీజేపీ నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు. పెద్దలు వేణుగోపాచారి గారు, సాయి వెంకట్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు శారద గారు, మరి గోవర్ధన్ గారు, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు బల్లెం వేణుమాధవ్ గారు. ఎవ్రీ ఇయర్ కూడా నేను బల్లెం వేణుమాధవ్ గారి డైరీ వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతమంది చెప్పినట్టు చాలా పాపులర్ డైరీ. ఒకసారి ఈ డైరీ ఎవరో బాంబే ఎవరో చేసిపోయింది. అక్కడి నుంచి ఎవరో ఫోన్ చేసి, సార్ మీరు సినీ ఫీల్డ్ అని అడిగినాను. అంటే కాదా బాబు అంటే మన బెల్లం ఎవరో దీంట్లో డైరీ చూశాను సార్, నేను బాంబేలో షిఫ్ట్ అయ్యాను, సినిమా తీయాలనుకుంటాను, మిమ్మల్ని పెట్టుకుంటా సార్ అన్నాడు. అరే బాబు, నాకు నేనే పెద్ద యాక్టర్ని, ఇప్పుడు మీ సినిమా రియల్ లైఫ్ యాక్టింగ్ మాది, సినిమా లైఫ్ యాక్టింగ్. అందుకే సో అటువంటి పాపులారిటీ దీంట్లో పెరుగుతుంది. మనకు దీంట్లో పేరు వచ్చినందుకు వాస్తవానికి చాలా సంతోషం. చాలామంది వివిధ రంగాల్లో వారికి పురస్కారం అందించారు. సమయం కొద్దిగా నాకు కూడా ఎలక్షన్స్ ఉన్నాను, నాకు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ప్రచారం ఉన్నాను. లేట్ అయిందని చెప్పి ఇంకా రావచ్చు అని చెప్తే వచ్చాను. చాలా పొద్దు నుంచి కూడా ప్రచారంలో తిరుగుకుంటూ, మరి ఇక్కడ వేణుమాధవ్ గారు నాకు వ్యక్తిగత మిత్రుడు కాబట్టి వారి ద్వారా నాకు రాజేంద్ర ప్రసాద్ గారు పరిచయం అయ్యారు. ఎక్కడ కలిసినా కూడా మంచి ఆత్మీయంగా మాట్లాడిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా. వారి సినిమాలు కూడా నేను చిన్నప్పటి చూస్తూ ఉన్నాను. మంచి ఒక యాక్టర్, వారిని ఒక ఆదర్శంగా తీసుకొని వారి ప్రతి సంవత్సరం వారి యొక్క ముఖ చిత్రంతో పెట్టినటువంటి ఒక ఈ డైరీ బల్లెం వేణుమాధవ్ డైరీ, అదేవిధంగా అనేక కార్యక్రమాలు కూడా వేణుమాధవ్ గారు కూడా యువకుల్ని, కొత్త వారిని ఎంకరేజ్ చేసేవారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఒక అభినందన తెలుపుతూ, మరి ఇదే విధంగా ఈ క్షేత్రంలో ఇంకా ముందుకు రావాలని చెప్పేసి కొత్త వారిని కూడా పరిచయం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, మరి మీ సంస్థ బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ ఒకటి, అదేవిధంగా మీ ఆర్ట్ థియేటర్ ఒకటి, ఈ రెండు కూడా ఇంకా ముందుకు ఇంకా మంచి ఉన్నతి స్థాయిలో ఎదగాలని చెప్పి కోరుతూ, నాకు అవకాశం ఇచ్చే మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు ఇస్తున్నాను. అంతేకాదండి, సార్ పరిచయం ఎమ్మెల్సీ గారు కాకముందే ఒకసారి డైరెక్ట్గా అన్నోన్ పర్సన్గా వెళ్తే డైరెక్ట్గా యాడ్ అడిగితే చాలా అద్భుతంగా ఇచ్చి 6 నుంచి ఈ రోజు దాకా ఎమ్మెల్సీగా ఎదిగిన తర్వాత కూడా, బీజేపీ నగర అధ్యక్షుడు అయిన తర్వాత కూడా, ఎంత పెద్ద మనిషి అయినా కూడా డైరీకి వెళ్ళగానే ఆయన స్పాన్సర్ చేసి ఒక్క నిమిషం కూడా ఆపకుండా డైరెక్ట్గా మధు అని పేరు చెప్పి వెంటనే ఏర్పాటు చేసి సహకరించండి, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాడని ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నాడు. గొప్ప వ్యక్తి. ప్లీజ్ గివ్ అదిగా కూడా హెల్ప్ చేస్తున్నారు. అయితే మా ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు ధోబీ మహాసంఘ్ నుంచి మరి వారు పెద్దలు నాకు ఒక చిన్న కానుక తెచ్చారంట. మరి ఇదే వేదిక మీద మళ్ళీ పెద్దల్ని తిప్పకుండా మీరే వచ్చేయండి పైకి. మీరు ఏం చేయాలనుకుంటే ఇక్కడ చేసేయండి. మీరు ఒకసారి పెండ్యాల నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షులు గోపి గారు ధోబీ మహాసంఘ్ నుంచి వచ్చారు. వారు మరి ఆర్గనైజ్ చేసినందుకు నాకు కూడా
చేస్తాను మరి వారి మాట కాదనకుండా. ఇప్పుడు మరి ముఖ్య అతిథి ప్రసంగం మా సముద్రాల వేణుగోపాల్చారన్న. బల్లంశ్రీ మీడియా డైరెక్టరీ మరి 14 సంవత్సరాల ప్రస్థానంలో ఈరోజు మరి గౌరవనీయులు ప్రముఖ సినీ నటులు మరి బహుభాషా కోయిలను అని ఎట్లా అంటామో బహురంగాల్లో నటన ద్వారా ఉమ్మడి రాష్ట్ర ప్రజలనే కాకుండా భారతదేశంలో తెలుగు ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారు పేరు మీద దాదాపు 14 సంవత్సరాలు అంటే బల్యం వేణుమాధవ్ గారు సంస్థ పెట్టి 30 సంవత్సరాలు దాదాపు. మరి బల్యం పేరు మీద విశిష్ట అవార్డు ఇచ్చే సంస్థలు 30 సంవత్సరాలు ఉంటే 14 సంవత్సరాల నుంచి ఒకటే ఆర్టిస్ట్. అంటే జనరల్గా ప్రతి సంవత్సరం మరి మనం ఎన్నో సినీ మ్యాగజైన్లు చూస్తుంటాం, సినీకి సంబంధించిన కాలు చూస్తుంటాం, కానీ రకరకాల వ్యక్తుల ఫోటోలు ప్రతి సంవత్సరం వస్తుంటాయి. ఆ విధంగా కాకుండా రాయన్ ప్రసాద్ గారి మీద ఉన్న అభిమానంతో కావచ్చు, రాయన్ ప్రసాద్కు ఉన్న పాపులారిటీ కావచ్చు, రాయన్ ప్రసాద్ నటన కౌశల్యాన్ని మెచ్చి బల్యం గారు బల్యం వేణుమాధవ్ గారు దాదాపు 14 సంవత్సరాల నుంచి ఒకటే డైరెక్టరీ పేరు మీద, మా డైరెక్టరీ పేరు మీద ఆయన ముఖ చిత్రం ప్రదర్శిస్తున్న ఈ నేపథ్యంలో మరి ఆ డైరెక్టరీ ఇనాగ్రేషన్కి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఉప్పల శాఖ గారికి, మరి ఈ కార్యక్రమాలకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్, నిర్మాత అన్నిటికీ తానే వివరిస్తున్న బల్యం వేణుమాధవ్ గారికి, మా వెంకట సాయి గారికి, అదేవిధంగా మిత్రుడు లైన్ సురేష్ కుమార్ గారికి, మరి ఇందాక మాట్లాడి వెళ్ళిపోయిన ఎన్నో కళారూపాలకు సౌజన్యమూర్తిగా ఉన్న లైన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా గోవిందరావు గారికి, వేణుమాధవ్ గారికి, హకీం నీలాలి గారికి, వాణి అభిదత్ గారికి, తొడిమెల్ల సుమంత్ గారికి, వీరయ్య గౌడ్ గారికి, కే గౌస్ గారికి, రాజారావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, చల్లగొండ మల్లికార్జున్ గారికి, డాక్టర్ ప్రవీణ్ గారికి, డాక్టర్ పవన్ రెడ్డి గారికి, ఏమన్నా అంకయ్య గారికి, యమునా పోచుకొచ్చి గారికి, లక్ష్మణమూర్తి గారికి, మన చల్లపల్లి మల్లికార్జున్ గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా మనందరినీ ఆశీర్వాదానికి వచ్చిన పెద్దలు పూజ్యులు గణాపాటి రజనీకాంత్ శర్మ గారికి, మరి మీ అందరికీ, ఎందుకంటే దాదాపు ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం అన్లాక్ చేసిన తర్వాత మరి జరిగిన ప్రోగ్రాం అందరం మాస్కులు కట్టి వచ్చి, ఇంకా కరోనా భయం లేనప్పటికీ కూడా, శారద గారు చెప్పినట్టు కరోనా భయం లేనప్పటికీ కూడా మన భారతదేశంలో మార్టాలిటీ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఇంకా మనం వ్యాక్సిన్ వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాలి. ఆ సోషల్ స్టిగ్మా ఉన్నది కనుక మనం ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. అదేవిధంగా ఇప్పుడే మరి అయితే సురేష్ కుమార్ గారు లాంచ్ చేసిన శానిటైజర్ కూడా జేబులలో పెట్టుకోవాలి అన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం. మరి మా బల్యం వేణుమాధవ్ గారు ఒక కార్యక్రమాన్ని ఒకటే కార్యక్రమం ఉండదు, శతావధానం లాగా అన్నట్టు అన్ని కార్యక్రమాలు 3 ఈరోజు మరి యూట్యూబ్ ద్వారా లఘు చిత్రాలు 3 ఓపెన్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు సురేష్ కుమార్ గారు మరి ఈ సందర్భంగా ఈ శానిటైజర్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఉన్న నేపథ్యంలో మరి దీన్ని వారందరూ వచ్చిన వాళ్ళందరికీ వారు స్వయంగా తయారు చేసి మరి ఇవ్వటం, దానికి మీ అందరూ ఆశ్రయించడం సందర్భంగా అందజేస్తూ, ఇక మీడియా డైరెక్టర్కి కానీ బల్యం వేణుమాధవ్ ఇష్ట పురస్కారాలు కానీ మేమంతా పర్మనెంట్ ఆర్టిస్టాం. నేను కానీ, వెంకట్ గారు కానీ, పెద్ద రామచంద్రరావు గారు కానీ, అదేవిధంగా విజయ్ కుమార్ గారు కానీ, ఎట్లా వీలుంటే అట్లా హైదరాబాద్ ఉంటే తప్పకుండా ఇందాక చెప్పినట్టు ఒక ఫోన్ కాదు, ఒక 4 రోజుల ముందు ఒకసారి 20వ తారీఖు ఉన్న ప్రోగ్రాము మళ్ళీ 18 నుంచి రోజు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాట్సాప్లో, తర్వాత ఎస్ఎంఎస్లో, మరి ఆ రోజు నాడు 3 సార్లు 4 సార్లు ఆ ప్రోగ్రామ్ జస్ట్ రిమైండ్ అనుకుంటా, జనరల్ రిమైండర్ అనుకుంటా చేశారు. అంటే ఒక పట్టుబట్టి ఏ కార్యక్రమం సాధించే వ్యక్తి మరి బల్యం వేణుమాధవ్ గారు. ఇంకా నేను ఇన్ఫర్మేషన్ ఇష్టప్పటి నుండి వాళ్ళు నాకు పరిచయం. మరి అప్పుడే బల్యం ఆర్ట్స్ అని ప్రారంభించి
విశిష్ట పురస్కారాలు వివిధ రంగాల్లో ఎవరైతే నైపుణ్యం చేసారో సినీ రంగంతో పాటు వివిధ రంగాల్లో ఉన్న అందరినీ కూడా గుర్తించి, మరి ప్రభుత్వ పరంగా గుర్తించడం ఒకటి, ప్రభుత్వ పరంగా అందరినీ గుర్తించలేం కనుక మరి ఈరోజు ఒక సంస్థ ద్వారా గుర్తించి వారిని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా, వారిలో వారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే విధంగా ఈరోజు బల్లెం విశిష్ట పురస్కారాలు ఇవ్వటం ఈరోజు మరి 30 సంవత్సరాలు జరుగుతున్న నేపథ్యం. మరి బల్లెం వేణుమాధవ్ గారు మరి సినిమా హీరోగా గత కోవిడ్ కన్నా ముందు ప్రోగ్రాం ఉంటే హీరో ఆయనే, విలన్ ఆయనే, హీరోయిన్ మాత్రం కాకుండా హీరోయిన్ వేరే పెట్టినట్టున్నారు. అంటే అన్ని రంగాల్లో నైపుణ్యం ఉండి ఇటు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్న నేపథ్యంలో అంటే అన్ని రంగాల్లో ఇన్వాల్వ్ ఉంటున్న వ్యక్తి. ఇవాళ కూడా మనకు యూట్యూబ్లో 3 మరి లవ్ చిత్రాలు చూశారు. లవ్ చిత్రాల్లో కూడా మీరు ఆ స్క్రీన్ ప్లే అయితే మరి డైలాగ్స్ డెలివరీ ఉందో అది కూడా పటిష్టంగా ఒక హుందాగా గౌరవంగా చెప్పి మరి 3 సినిమా చిత్రాల్లో కూడా డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ డెలివరీ చేసిన వ్యక్తి. మరి అటువంటి బల్లెం వేణుమాధవ్ గారు ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా బాగుంటుంది, రసరంజకంగా జనరంజకంగా ఉంటుంది. మరి ఉన్న అవార్డ్స్ ఉన్న విశిష్ట వ్యక్తులు కూడా ఆయా రంగాల్లో ప్రముఖులుగా ఉంటారు. మామూలుగా అవార్డులు ఇవ్వటం వేరు, అవార్డులో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారికి అవార్డు ఇవ్వటం వేరు. అటువంటి వారి రోజు ఉన్నత శిఖరాల్లో వివిధ రంగాల్లో నైపుణ్యం ఉంది, సమాజ సేవస్సు మరింత పెంపొందించుకోవాలి, సమాజం మన ద్వారా మరింత అయ్యాలని ఒక బాధ్యతను గుర్తించే విధంగా ఈ విశిష్ట పురస్కారాలు తీసుకున్నందుకు అవార్డు గ్రహీతలకు కూడా అందరికీ కూడా పేరు పేరున నా తరఫున, ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం వచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. తర్వాత మండ సురేష్ కుమార్ గారు. సభాధ్యక్షులు మై బ్రదర్ వేణుమాధవ్ గారు, అలాగే ఈనాటి ముఖ్య అతిథులు మాకు ఎంతో కావాల్సిన ఆయన సముద్రాల వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ విశిష్ట అతిథి రామచంద్రరావు గారు, వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ కూడా ఈ సాయంకాల శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, బల్లెం వేణుమాధవ్ గారు నేను గత 20 సంవత్సరాల నుంచి మంచి మిత్రులం. వారి నుంచే నేను తొలి అవార్డు తీసుకోవడం జరిగింది. నేషనల్ అవార్డు కంటే కూడా నాకు తొలి అవార్డు ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. నాకు ఆ అవార్డ్స్ అన్నింటిలో కల్లా ముఖ్యంగా ఫస్ట్ మా దీని షోకేస్లో ఈ వీరిదే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరికైతే చిన్న స్థాయి కానీ పెద్ద స్థాయి కానీ వారు చేసే ప్రతిఫలకి వారు ఇచ్చిన గుర్తింపు మరువరాదని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. వారు ఈ అవార్డు ద్వారా, మనం తీసుకున్న అవార్డు ద్వారా ఏంటంటే ఎంతో అంటే మరింత ఉన్నత శిఖరాలకి చేరుకునే అవకాశం. ఎందుకంటే ఎప్పుడు కూడా అవార్డు ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి వారు ఇట్లాంటి కార్యక్రమం చేసి అదేవిధంగా డైరీ ఒకటి ప్రతి సంవత్సరం కూడా గత 14 సంవత్సరాల నుంచి రాజేంద్ర ప్రసాద్ ముఖ చిత్రంతో ఎవ్రీ ఇయర్ వారు ఆ డైరీని ఆవిష్కరిస్తున్నారు. వారికి నిజంగానే ఆయురారోగ్యాలతో ఎప్పుడూ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రాజారావు గారు మాట్లాడండి. స్పందన. హలో, పెద్దలు వేణుగోపాలాచారి గారికి, అలాగే రామచంద్రరావు గారికి, అలాగే శారదా మేడం గారికి ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే ముఖ్యంగా మనము స్వతంత్రం వచ్చిన తర్వాత రాకముందు మన జీవన విధానం చాలా డిఫరెంట్గా ఉండేది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి కార్యక్రమాలు చేస్తుంటూ దేశాన్ని ముందు తీసుకెళ్తున్నాము. అయితే నా లైఫ్లో ఒక లక్ష్యం ఉండేది. లక్ష్యం ఏంటంటే ₹1 ఈక్వల్ టు $1 కావాలి, ₹1 ఈక్వల్ టు $1 కావాలి. భారతదేశం కూడా అమెరికాకు ఈక్వల్గా ఉండాలని నా లక్ష్యం అండి. అయితే నేను చాలా పరిశోధన చేశాను. పరిశోధన ఏంటంటే
మనిషి దేవుడు అవుతాడు అనే దానికోసము పెద్దలు గురువులు చాలామంది ద్వారా సేవ చేసి ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధన, ఆత్మ సాక్షాత్కారము, ఆత్మని పరమాత్మలో లైవ్ చేయడం. అంటే మానవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుడు దైవత్వాన్ని అయ్యే విశిష్టమైన సాంప్రదాయము భారతదేశంలో ఉందని, ఈ యొక్క అఖండ భారతదేశం మరలా 5,000 సంవత్సరాలు నాటి ఎలా ఉండేదో, భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి ఆదర్శంగా ఎలా ఉండేదో అలా తయారు చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. అలాగే మనం కూడా అలా కృషి చేయాలని నేను ఎన్నో గ్రంథాలని పరిశీలన చేస్తున్నాను. అంటే ముఖ్యంగా చిన్న విషయం చెప్తాను. మన రాష్ట్రం పేరు తెలంగాణ. తెలుగుని గానం చేసేవాడిని. అయితే తెలంగాణ ఎలా అయిందని పరిశీలన చేస్తే అర్థమైంది ఏంటంటే అప్పుడు మనల్ని పరిపాలించిన మహమ్మదీయుల్లో లాకుంతో లూ ఉండదట, వాళ్ళకి లా ఉంటుందట. లాకుంతో లూ లేకపోవడం వల్ల అది తెలంగాణ అయిపోయింది. మనది తెలంగాణ, దేశ భాషలందు తెలుగు లెస్స. అయితే భారతదేశంలో మనము 17 to 18% ఉన్నాము. అయితే మనం ఇంకా ఇప్పటికి కూడా మన యొక్క తెలుగుతనాన్ని, తెలుగు యొక్క విశిష్టతని పెంపొందించాలని ప్రయత్నాలు చేస్తున్నాను. అదేవిధంగా మనము అంటే వచ్చే కాలాల్లో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని మీద పరిశోధన చేస్తూ, నేను యాక్చువల్లీ బేసికల్గా ఆర్కిటెక్ట్ అండి. అయితే వేణుమాధవ్ గారు 2004లో నాకు గౌరవించాడు కృష్ణతో నాశ దుర్భిక్షాన్ని. అయితే మనిషికి కావాల్సింది ఏంటంటే మంచి ప్లస్ మనిషి ఈక్వల్ టు దేవుడు, మంచి ప్లస్ మనిషి ఈక్వల్ టు దేవుడు. అంటే మనం ఎప్పుడు మంచికి ఎప్పుడైతే దగ్గర ఉంటామో మనకు అనుకోకుండానే అన్ని కార్యక్రమాలు అవుతాయి అనేది నా నమ్మకం అండి. అయితే నేను భారతీయ జనతా పార్టీ నుంచి పెద్దలు రామచంద్రరావు గారు కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు నన్ను గుర్తించి నాకు 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేశాను. 2014లో ఇండిపెండెంట్ చేశాను. 2019లో బీజేపీ నుంచి నన్ను నిలిచిపెట్టారు. అయితే నాది ఒకటే కోరికండి, ఏంటంటే అన్నిటికంటే ముందు మారాలంటే రాజు మారాలి. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. నేను అసెంబ్లీకి వెళ్తే ఎమ్మెల్యేలందరినీ నేను మార్చగలనని అంటే మీకు దేవుడు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. అందుకని మీరు సస్యశ్యామలుగా ఉండాలంటే మీ జనరేషన్స్, మీ పిల్లలు, మీ ఫ్యూచర్స్ అంతా బాగుండాలంటే ముందు మీ దగ్గర నుంచే మార్పు రావాలి అని నేను అంటే పెద్దలందరినీ అంటే ముందు రాజును మారిస్తే దేశం బాగుండే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగిందండి. మునుముందు రావచ్చేమో తెలియదు. అయితే నా ఉద్దేశం ఒకటే అండి, కృషితో నాశ దుర్భిక్ష అంటే ఎప్పుడు పనిచేస్తుండాలి, మనం కంటిన్యూగా మన వర్క్ చేస్తూ ఉండాలండి. అయితే ఈ విషయంలో వేణుమాధవ్ గారు నేను ఎప్పుడు రిఫ్యూజ్ చేస్తుంటాను అన్నమాట. వద్దండి అవసరం లేదంటే మీరు ఎలాగైనా రావాలని చెప్పారండి. అందుకని మీరు నేను అందరూ సమానం అండి. భారతదేశం అనేది మన యొక్క దేశం చాలా గొప్పది, మనలో వ్యత్యాసాలు లేవు. అంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి అట్లా పరిశోధనలో. అందరూ నమస్కారం అండి. ఈ యొక్క రాజా గారు థ్యాంక్ యూ. నమస్తే అండి. 2004 అంటే దాదాపు 16 సంవత్సరాల క్రితం అవార్డు తీసుకున్నారు ఆయన. తర్వాత శ్రీవాణి గారు మాట్లాడతారు. శ్రీవాణి అందరికీ నమస్తే. పెద్దలు ఎమ్మెల్సీ గారికి, పెద్దలందరికీ నమస్తే. ఎమ్మెల్సీగా మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాను. జీవిస్తున్నాను రామాయణం చదివినందుకు, బీజేపీ భారతదేశంలో ఉన్నందుకు ఈ మాత్రం ఈ రామాయణంలో స్వేచ్ఛగా చదువుకుంటున్నాను. అది అండ్ బల్లం వేణుమాధవ్ గారికి, మా డాడీ, మా ఫాదర్ అండ్ మై గురు అండ్ హీస్ ఏ వెరీ గ్రేట్ పర్సనాలిటీ. నాలో ఉన్న టాలెంట్స్ అన్నిటినీ గుర్తించి నన్ను కూతురుగా స్వీకరించి నన్ను స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నా తండ్రి గారికి ఎప్పుడు నేను సరదా కృతజ్ఞతలతో ఉంటాను. మరి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, సెంట్రల్ మినిస్టర్ గారికి, మరి ఎమ్మెల్సీ గారికి కూడా అదేవిధంగా మీ అందరి బ్లెస్సెస్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మునుముందు మనం మంచి రాజకీయాలను, మంచి లీడర్స్ చూస్తాము. అందువల్లనే రామాయణం చదవడం జరిగింది. ఆ రాముని యొక్క దీవెనలు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మరి బల్లెం విశిష్ట పురస్కారాలకు మళ్ళీ నా యొక్క కంగ్రాచులేషన్స్ అండ్ ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ ఇదే వేదిక ద్వారా నేను జనసేనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు వైస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మాత్రమే
నో ప్రాబ్లం, మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీసారి వేణుగోపాల్చారి సార్కి, ఎమ్మెల్సీ రామచంద్ర సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతున్న లక్ష్మీమూర్తి గారు మాట్లాడుతున్నారు. లక్ష్మీమూర్తి గారు మాట్లాడతారు. అందరికీ ప్రశాంతంగా ఏ తొందర. శ్రీవారి గారు ముందు రండి. సుమంత్ గారు అక్కడ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఇన్నేళ్ళు చేయడం అనేది చాలా అసాధారణమైన విషయము. దానికి చాలా కష్టపడ్డారు అనేది చాలా అనిపిస్తుంది, ఆ యాడ్స్ కానీ దాన్ని కానీ. ఎందుకంటే మేము ఈ సేవా రంగంలో ఉన్నాం కనుక దాని వెనకాల ఉన్న కష్టం ఎంత అనేది తెలుసు. సో మీరు చాలా కష్టపడుతున్నారు సార్, చాలా బాగుంది డైరెక్ట్లీ. కంగ్రాచ్యులేషన్స్. ఈరోజు ఈ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి అదృష్టంగా నేను భావిస్తున్నాను. లయన్స్ క్లబ్ అనేది ప్రపంచవ్యాప్తంలో ఉన్న సేవా రంగంలో నిస్వార్థంగా నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, 100 ఏళ్ళు పైబడిన చరిత్ర కలిగినది. దీంట్లో మేము సభ్యులుగా చేస్తూ మాతో వీలైనంత సేవ మేము అందించడానికి ప్రయత్నిస్తున్నాం. దాంట్లో ప్రత్యేకంగా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది కౌమార్య విద్య, అడలసెన్స్ ఎడ్యుకేషన్ మీద, సోషల్ అండ్ ఇమోషనల్ కాంపిటెన్సెస్ ఇన్ చిల్డ్రన్స్. అది నా యొక్క ప్రత్యేకమైన ఇది అనమాట. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా మనం పెంచగలిగితే మీరందరూ కోరుకునే మార్పు వస్తుంది అనేది మా విశ్వాసం. సో ఇప్పటి వరకు దగ్గర 1,00,000 మంది విద్యార్థులకి నేను దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. దీనికోసం 1,500 మంది పైగా టీచర్స్కి దాన్ని ఎలా అయితే పిల్లల్ని హ్యాండిల్ చేయాలి అనేది ఒక ట్రైనింగ్ సెషన్ని చేయడం జరిగింది. దీనికి నాకు అవకాశం దొరికింది. ఇంటర్నేషనల్ లయన్స్ ఆర్గనైజేషన్ USA నుంచి తెలంగాణ మొత్తంలోకి ప్రథమ శిక్షకురాలిగా, ట్రైనర్గా నాకు సర్టిఫికేషన్ జరగడం జరిగింది. సో ఆ అవకాశం దొరికి తెలంగాణకి మాత్రం సేవ చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తర్వాత మా హైదర్ గారు మరి ఎంతో దూరం నుంచి, హన్మకొండ నుంచి ఎంతో కష్టపడి వచ్చారు వారు. మరి లేట్ వచ్చినట్టు అర్థం చేసుకోండి, ఇంత వర్షంలో కూడా అన్ని ప్రతిబంధకాలను దాటుకొని వచ్చారు వారు. ప్లీజ్ సార్. కరోకే కింగ్ ఆయన, ఆయన గురించి చెప్తారు వారే, చాలా ఉంది ఆయన. ఒక పల్లవితో మొదలు పెట్టండి సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు వేణు మాధవ్ గారు అండ్ మేడం. నేను బేసికల్లీ ఐఎమ్ గవర్నమెంట్ ఆఫీసర్, ఐఎమ్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ములుగ్. చిన్నప్పటి నుంచి నాకు సింగింగ్ అంటే హాబీ ఉండే. మా ఫాదర్ కూడా రెవెన్యూలో తహసీల్దార్ ఉండే. హీ యూస్ టు సింగ్ గజల్స్. ఒక హాబీ లాగా ఉండేది, నాన్ కమర్షియల్. సో మా ఫాదర్ ఎంకరేజ్మెంట్తో నాకు కూడా సింగింగ్లో ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. సో 1992లో ఫస్ట్ టైం నేను ఆర్కెస్ట్రాలో వెళ్ళి పాడడం అంటే ఐ వాజ్ నాట్ హ్యావింగ్ టైం. వాళ్ళు కూడా ఒక సెట్ ఆఫ్ గ్రూప్ ఉంటుంది. సో నేనేం చేశానంటే 1992లో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ కాకినాడ ఇన్ నాగార్జున ఫర్టిలైజర్స్. థ్యాంక్ యూ. నాగార్జున ఫర్టిలైజర్స్ ఐ వాజ్ వర్కింగ్. సో అక్కడ నేను కరోకే డెక్ చూసాను. అక్కడ ఆయన చెప్పారు, యూ హ్యాడ్ ఎ గుడ్ వాయిస్ సార్, ఇది కొత్తది వచ్చింది 1992లో, మీరు తీసుకోండి, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ అని చెప్పారు. ఆ కరోకే అంటే ఇది జపాన్ టెక్నాలజీ అండి. జపాన్ టెక్నాలజీ అంటే భలే మంచి రోజు పాట ఉంది. ఆ పాట టోటల్ మ్యూజిక్ విల్ బి దేర్ వితౌట్ వాయిస్. రెడీమేడ్ ఆర్కెస్ట్రా విల్ బి అవైలబుల్ ఇన్ ఏ ఆడియో క్యాసెట్. ఫస్ట్ 1992లో ఆడియో క్యాసెట్ హెస్ కమ్. అప్పుడు తీసుకొని స్లోలీ డెవలప్ చేశాను. వెరీ హ్యాపీ. వరంగల్లో ఎవరైనా కలెక్టర్స్, ఎస్పీస్ వస్తే కూడా దే ఎంకరేజ్ మీ. అండ్ మై ఫస్ట్ ఆడియో క్యాసెట్ వాజ్ రిలీజ్ బై ఆనరబుల్ సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు. దెన్ ఆల్సో మై CD వాజ్ రిలీజ్ బై వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఐఎమ్ ప్యూర్లీ మ్యూజిక్ లవర్. స్లోలీ డెవలప్ చేసుకుంటూ వచ్చాను. Slowly, I develop my singing talent. There is no need of depending on anybody. One of my well-wisher told me, మీరు మీ సొంత అమౌంట్స్ అని మీరు షో చేస్తున్నారు,
why not you encourage blind students? So it is a good idea. నేను ఒక బ్లైండ్ స్టూడెంట్స్ను ట్రైన్ చేశాను కరోకే సింగింగ్లో, నా ప్రోగ్రాంలో ఇప్పుడు ప్రజెంట్ కూడా చేశాను. సో వాళ్ళ ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను అంతా కష్టపడి జాబ్ చేసుకుంటా, ఏదైనా ఫ్రీ టైం దొరికితే ఐ టు డూ ఏ షో. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇట్ వాజ్ వెరీ ఇమోషనల్ థింగ్. ఏమంటే వాళ్ళు పాడేటప్పుడు మైక్ డిస్టెన్స్ ఆల్సో దే వర్ నాట్ అవేర్ ఏ డిస్టెన్స్ మైక్ పెట్టాలి. సో దట్ వాజ్ సో ఇమోషనల్. సో నా ఆర్ట్ కోసం ఇట్ ఈస్ ఆల్సో మై హాబీ. నా ఓన్ మనీతోనే ఐ స్టార్టెడ్ డూయింగ్ ఏ షో. నా ఒక విష్ ఉండే 1 షో రవీంద్ర భారతిలో చేయాలని. బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ హావ్ డన్ 26 సక్సెస్ఫుల్ షోస్ ఇన్ రవీంద్ర భారతి. నేను కరోకే మ్యూజిక్తో 400 సాంగ్స్ పాడానండి. I sang 400 songs in Telugu and Hindi. And also one of my friends told agriculture technologies గురించి సింపుల్ తెలుగులో మీరు కరోకే ట్రాక్ తీసుకొని పాడండి, క్యాచీ ట్యూన్ తీసుకొని పాడండి అంటే ఐడియా బాగా మంచిగా అనిపించింది. రామయ్య వస్తవయ్య పాట, శ్రీ చార్సోలిస్ పాట, ఆ ట్రాక్ తీసుకొని తెలుగులో సింపుల్ తెలుగులో పాడాను. ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క కాన్సెప్ట్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పొలం బడి, సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క సో సింపుల్ తెలుగులో పాడాను. అక్కడ ఉన్న కలెక్టర్ గారు ఏం చేశారంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పి మై సిడీ వాజ్ రిలీజ్ అఫీషియల్లీ. ఐ ఈవెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ది ఫార్మర్స్. సో విత్ మై ఆర్ట్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ ఇన్ ది ఫార్మింగ్ ఆల్సో. అండ్ నా హాబీ ఉంది, once in 6 months, once in a year I will do a show in Ravindra Bharati. So I never expected that. One of my agriculture friends had told, since 27 years you are singing in karaoke, why not you apply for India Book of Records? So నేనైతే I never used to feel that I will be selected. No, you are very much eligible అంటే నేను అప్లై చేశాను ఆన్లైన్లో. I am selected in India Book of Records and Asia top 100లో they have selected me. So I have taken an award in Bhopal. So 27 years of selfless dedication. నాకు I was very happy with that award. భోపాల్లో వెళ్ళి తీసుకున్నాను. Asian countries, different people came. So I'm very happy and I'm very thankful to Venu Madhav garu. Then last Sunday we met and by hearing my songs and he told I am selecting for award and he told a very good compliment. Animutyam unnaru meeru, Animutyam ani he has given a statement. He himself is a great personality. From like personality, when I get a compliment, for me it is lot of encouragement and inspiration to perform better. So I am very thankful to him for encouraging a true music lover like me. So I am very thankful. In future also. అలాగే గౌస్ గారు అక్కడే ఉన్నాడు. మన శ్రీవాణి గారు గౌస్ గారి గురించి మంచి మాట చెప్తారంట. నమస్తే అందరికీ. గౌస్ హైదర్ గారు అంటే అంటే మన తెలంగాణ నుంచి ఎవరు సింగర్స్ ఎంకరేజ్ చేయబడలేదు, కానీ గౌస్ హైదర్ గారు ఆపర్చునిటీస్ దగ్గరికి మనము వెతుక్కుంటూ వెళ్ళొద్దు, అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అని పట్టుదలతో కరైకో అని అంటే వెనక నుంచి మ్యూజిక్ వస్తుంటే మనం పాడిన పాటను మళ్ళీ పాడడం అన్నమాట. అలా మంచి గొంతుతో పాడుతూ రవీంద్ర భారతిలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఆయన మంచి మంచి అవార్డ్స్ పొంది మళ్ళీ గిన్నిస్ రికార్డు కూడా స్థాపించారు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో ఉన్నారు. సో ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. మునుముందు అంటే ఆయన యొక్క పాటలు కూడా యూట్యూబ్లో ఉంటాయి, ఖచ్చితంగా మీరు అంతా చూడండి. గౌస్ హైదర్ అని కొడితే, కరైకో సింగర్ అని కొడితే వస్తాయి, ఏ పాట అయినా సరే అందులో దొరికిపోతుంది. నన్ను స్టార్టింగ్లో ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు, నేను సింగ్ చేస్తుండే అంటే పాటలు పాడేదాన్ని చిన్నప్పటి నుంచి.